హాయ్ గైస్, ఈరోజు సోషల్ సబ్జెక్ట్ అయినటువంటి అందులో ఒక పార్ట్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 2లో ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటంటే ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్. చూడండి, సో పవర్ షేరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో చూస్తే మనము సెంట్రల్, స్టేట్, మున్సిపల్, గ్రామ పంచాయత్ ఇలా ఎవరికి ఎంతవరకు పవర్స్ ఉండాలో ఆ పవర్స్ని మనం ఈరోజు కట్టుబడి మన యొక్క దేశ పరిపాలన జరుగుతుంది ఈరోజు. సో అదే పాస్ట్ డేస్లో ఈ పవర్ షేరింగ్ అనేది ఎలా చేశారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం ఈ లెసన్ నుంచి నేర్చుకోవచ్చు. చూడండి, ద ఓవర్వ్యూ. దిస్ ఈజ్ చాప్టర్ వి రెజ్యూమ్ ద టూర్ ఆఫ్ డెమోక్రసీ దట్ వి స్టాండర్డ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ చూస్తే మనకి డెమోక్రసీకి ముందు మనకి ఎలాంటి పవర్ షేరింగ్స్ మనకు ఉండేటివి, స్టార్టింగ్ మన డెమోక్రసీ వచ్చిన తర్వాత మనకి ఎలాంటి రూల్స్, పవర్స్ని మనం తీసుకున్నారు, ఎలా వాటిని వాళ్ళు నిర్మించుకున్నారు. We noted last year that in a democracy all power does not rest with any one organ of the government. సో ఇక్కడ పవర్స్ని వాళ్ళు షేర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళంట, చాలా కాన్ఫ్లిక్ట్ జరిగేటివంట ఆ రోజుల్లో. An intelligent sharing of power among legislature, executive and judiciary is very important to the design of a democracy. సో నిజమైన పవర్ షేరింగ్ అంటే ఏంటంటే ఎలా ఉండాలంటే లెజిస్లేచరు అంటే శాసన నిర్మాణ శాఖ, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ అండ్ జ్యుడిషరీ న్యాయ వ్యవస్థ, ఈ మూడు కంపల్సరీగా ఉంటే ఆ యొక్క ప్రజాస్వామ్య దేశము ప్రజలందరూ కూడా ఈక్వల్గా ఉన్నట్టుగా ఈ పవర్ షేరింగ్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇన్ దిస్ అండ్ ద నెక్స్ట్ 2 చాప్టర్స్ వి క్యారీ దిస్ ఐడియా. ఇది తర్వాత మాట్లాడుకుందాంలేండి. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ పవర్ షేరింగ్స్ అనేది ఇక్కడ 2 కంట్రీస్కి ఎలా జరిగింది. సో చూడండి, వీ స్టార్టెడ్ విత్ ద 2 కంట్రీస్ ఫ్రమ్ బెల్జియం అండ్ శ్రీలంక. సో ఈ పవర్ షేరింగ్ అనేది ఈ 2 దేశాల మధ్య, బెల్జియం అండ్ శ్రీలంక మధ్య ఎలా పవర్ షేరింగ్ జరిగిందో, వాళ్ళ మధ్య ఎలాంటి డిమాండ్స్, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్, ఎలా వాళ్ళు పవర్ షేర్ చేసుకున్నారో మనం ఈ లెసన్ నుంచి డిస్కస్ చేసుకుందాం. సో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కంట్రీస్ గురించి మనకు ఎగ్జాంపుల్స్గా ఇచ్చారు. ఫస్ట్ వన్ బెల్జియం అండ్ సెకండ్ వన్ శ్రీలంక. ఫస్ట్ మనం బెల్జియం గురించి మాట్లాడుకుందాం. బెల్జియం ఈజ్ ఏ స్మాల్ కంట్రీ ఇన్ యూరప్. సో యూరప్ ఖండంలో బెల్జియం అనే ఒక కంట్రీ చాలా చిన్న దేశం, చాలా స్మాల్ కంట్రీ, స్మాలర్ ఇన్ ఏరియా దాన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. ఇక్కడ చూస్తే మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్టేట్ హర్యానా తెలుసు కదా. ఈ యొక్క హర్యానాతో పోల్చుకుంటే కూడా ఏరియా పరంగా, స్థల విస్తీర్ణ పరంగా మన యొక్క హర్యానాతో పోల్చుకుంటే కూడా చాలా చిన్న దేశం అంట ఈ యొక్క బెల్జియం అనేది. ఇట్ హ్యాడ్ బార్డర్స్ విత్ ఫ్రాన్స్, ద నెదర్లాండ్స్, జర్మనీ అండ్ లగ్జంబర్గ్. సో ఈ యొక్క దేశానికి బార్డర్స్లో ఏ యొక్క దేశాలు ఉండేటి అంటే ఒకటేమో ఫ్రాన్స్, రెండోదేమో నెదర్లాండ్స్, థర్డ్ వన్ ఏమో జర్మనీ అండ్ నెక్స్ట్ 4th వన్ లగ్జంబర్గ్, ఇలా ఉండేటి అంట. అలాగే మన భారతదేశానికి కూడా కొన్ని కంట్రీస్, ఒక 7 కంట్రీస్ మనకు కూడా నైబరింగ్ కంట్రీస్ అంటే బార్డర్ కంట్రీస్ మనకు ఉన్నాయి. అవేంటంటే చెప్పండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్, సో అదేవిధంగానే బంగ్లాదేశ్. ఇలా మనకు 7 మనకి దేశాలు మనకు బౌండరీస్లో ఉన్నాయి, మన బార్డర్స్లో ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఇలా మనకి ఈ దేశాలు అనేటివి మనకు నైబరింగ్ కంట్రీస్గా బార్డర్స్లో ఉండేటివి. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఏ పాపులేషన్ ఆఫ్ ఏ లిటిల్ ఓవర్ 1 crore, అబౌట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ హర్యానా. సో ఇక్కడ చూస్తే మనకి ఎలా అంటే పాపులేషన్ అనేది మన హర్యానాలో ఉన్నటువంటి జనాభా అంటే మన హర్యానాలో 2 crores ఉంటే అక్కడ లిటిల్ ఓవర్ 1 crore. ఇక్కడ చూస్తే ఒక 1 crore కంటే కొంచెం ఎక్కువ మంది జనాభా ఈ బెల్జియం కంట్రీలో ఉన్నారంట. కానీ మన హర్యానాతో పోల్చుకుంటే కూడా చాలా తక్కువ మంది జనాభా. సో
1 crore కంటే కొంచెం ఎక్కువ మంది జనాభా బెల్జియంలో ఉన్నారు. మన హర్యానాతో పోల్చుకుంటే మాత్రం ఒక హాఫ్ పీపుల్స్ మాత్రమే బెల్జియంలో ఉన్నారంట. అంటే మన యొక్క హర్యానాలో 2 crores పీపుల్స్ ఉంటే అక్కడ 1 crore కంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. సో అలాగా ఆ బెల్జియం కంట్రీ అనేది ఉంది. ద ఎథనిక్ కంపోజిషన్ ఆఫ్ దిస్ స్మాల్ కంట్రీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. సో ఈ కంట్రీలో ఎథనిక్ అంటే కొన్ని జాతుల వాళ్ళ మధ్య కూడా చాలా కాంప్లెక్స్ ఉన్నాయంట. కొన్ని జాతులు ఉన్నాయి, చాలా చిన్న కంట్రీనే, బట్ కానీ వాళ్ళ మధ్య అకామిడేషన్ అవ్వడం అనేది వాళ్ళందరినీ ఒక జట్టుగా ఒక కూర్పుగా చేయడానికి చాలా కష్టమైందంట వీళ్ళకి. అదేంటో ఎలా చూద్దాం మనం కూడా. ఆఫ్ ద కంట్రీస్ టోటల్ పాపులేషన్ 59% లైవ్స్ ఇన్ ద ఫ్లెమిష్ రీజన్. ఇక్కడ కొన్ని జాతుల వాళ్ళు ఉన్నారని చెప్పాం కదా, అందులో ఈ పాపులేషన్లో 59% చూస్తే మనకు ఫ్లెమిష్ రీజన్ వాళ్ళు, ఫ్లెమిష్ ప్రాంతంలో నివసించే వాళ్ళు 59% ఉన్నారంట. వాళ్ళు ఏ యొక్క లాంగ్వేజ్ని మాట్లాడతారంటే అండ్ స్పీక్ డచ్ లాంగ్వేజ్. వాళ్ళ యొక్క ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారంటే వాళ్ళు డచ్ లాంగ్వేజ్లో మాట్లాడతారంట. సో మన భారతదేశంలో కూడా చాలా జాతులు, చాలా మతాలు, చాలా భాషలు మాట్లాడే వాళ్ళం ఉన్నాం. హిందువులమైతే తెలుగు అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో కన్నడ అయితే కర్ణాటక, తమిళ్ అయితే తమిళనాడు, ఇలా మనం కూడా చాలా భాషలు మాట్లాడే వాళ్ళం ఉన్నాం. అలాగే ఆ యొక్క బెల్జియం కంట్రీలో కూడా 59% పీపుల్స్ ఫ్లెమిష్ పీపుల్స్ ఉన్నారంట. వాళ్ళు ఏ భాషను మాట్లాడతారంటే డచ్ లాంగ్వేజ్ని వాళ్ళు మాట్లాడతారు. అనదర్ 40% పీపుల్ live in the Wallonia region and speak French. రిమైనింగ్ 40% పీపుల్స్ వలోనియా అనే ప్రాంతంలో నివసిస్తారంట. వాళ్ళు ఏ యొక్క లాంగ్వేజ్ని మాట్లాడతారంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ని మాట్లాడతారంట. నెక్స్ట్ రిమైనింగ్ 1% ఆఫ్ ద బెల్జియన్స్ స్పీక్ జర్మన్. రిమైనింగ్ 1% బెల్జియన్స్ ఉన్నారంట. వాళ్ళు ఏ భాషను మాట్లాడతారంటే స్పీక్ జర్మన్ లాంగ్వేజ్ని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో బెల్జియంలో 3 ఎథనిక్ పీపుల్స్ ఉన్నారు. 3 ఎథనిక్ పీపుల్స్ వాళ్ళు ఎవరంటే ఒకటేమో ఫ్లెమిష్ రీజన్ 59%. ఇక్కడ చూస్తే మనకి 59% మనకి ఇక ఫ్లెమిష్ ప్రాంతంలో నివసించే ప్రజలు డచ్ లాంగ్వేజ్ని మాట్లాడతారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమో వలోనియా ప్రాంతంలో నివసించే ప్రజలు ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్ రిమైనింగ్ 1% బెల్జియన్ పీపుల్స్ ఉన్నారు. ఈ యొక్క బెల్జియన్ పీపుల్స్ ఏమో జర్మన్ మాట్లాడతారు, జర్మన్ భాషని మాట్లాడతారంట. ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రజెల్స్. సో అదేవిధంగానే ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క స్టేట్కి ఒక క్యాపిటల్ అనేది ఉంటుంది కంపల్సరీగా, కానీ అన్నింటికనే కాదు కొన్నింటికి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క బెల్జియం కంట్రీకి కూడా క్యాపిటల్ ఏంటంటే బ్రజెల్స్. అదేవిధంగా మనకు క్యాపిటల్స్ ఉన్నాయి కదా, ఇక తెలంగాణకైతే హైదరాబాదు, ఇలా మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో వీళ్ళకి కూడా ఈ యొక్క బెల్జియం కంట్రీకి బ్రజెల్స్ అనే ఒక క్యాపిటల్ ఉందంట. అక్కడ 80% పీపుల్ స్పీక్ ఫ్రెంచ్ వైల్ 20% ఆర్ డచ్ స్పీకింగ్. ఇక్కడ చూస్తే 80% పీపుల్స్ ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడుతున్నారంట, 20% పీపుల్స్ ఏమో డచ్ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నారంట. సో ఇక్కడ చూస్తే ఓవరాల్గా బెల్జియం కంట్రీలో కంట్రీ పరంగా చూసుకుంటే ఎక్కువ మంది 59% ఏమో ఎక్కువ డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, 40% ఏమో వలోనియా అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, 1% ఏమో జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు బెల్జియన్స్. కానీ అదే క్యాపిటల్ పరంగా చూస్తే మనకి ఇక్కడ బ్రజెల్స్లో మాత్రం ఓవరాల్గా ఆ ప్రాంతంలో 80% ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు, అంటే ఎక్కువ మంది ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ క్యాపిటల్లో. రిమైనింగ్ 20% మాత్రం డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అంటే చాలా తక్కువ మంది ఆ యొక్క క్యాపిటల్ ప్రాంతంలో డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ద మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ వాజ్ రిలేటివ్లీ రిచ్ అండ్ పవర్ఫుల్. సో ఇక్కడ తక్కువ జనాభా అయినటువంటి ఈ యొక్క పీపుల్స్, వలోనియా పీపుల్స్, ఫ్రెంచ్ మాట్లాడే పీపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా రిచ్ అండ్ పవర్ఫుల్ అంట. ఇక్కడేమో ఫ్రెంచ్ లాంగ్వేజ్ పీపుల్స్ ఏమో తక్కువ మందే ఉన్నారు 40%, కానీ వాళ్ళు రిచ్ అండ్ పవర్ఫుల్ అంట. సో దిస్ వాజ్ రిప్రజెంటెడ్ బై ద డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ who got the benefits of economic development and education much later. బట్ ఇక్కడ ఏంటంటే డచ్ స్పీకింగ్ పీపుల్స్ అనేవాళ్ళు ఆ బెల్జియం కంట్రీలో 59% ఉన్నా కూడా వాళ్ళు
ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్నారంట, అంటే కొంచెం లేట్గా డెవలప్మెంట్ అవుతున్నారట. అదే పరంగా అంటే ఎకనామిక్ పరంగా కూడా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కూడా కావచ్చు. వాళ్ళు కొంచెం లేట్గా వాళ్ళు డెవలప్మెంట్ అవుతూ వస్తున్నారు. నెక్స్ట్ దిస్ లెడ్ టు టెన్షన్ between the Dutch speaking and French speaking communities during the 1950s and 1960s. సో ఆ పరంగా అంటే డచ్ మాట్లాడే వాళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళేమో తక్కువ మంది ఉన్నారు. బట్ కానీ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు మంచి రిచ్ పీపుల్స్, ధనికులు, మరియు వాళ్ళు బాగా పవర్ఫుల్ పీపుల్స్. కానీ డచ్ పీపుల్స్ ఏమో ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు డెవలప్మెంట్ పరంగా, ఎకనామిక్ పరంగా కూడా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, కొంచెం డెవలప్మెంట్లో తక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మధ్య కొన్ని తారతమ్యాలు జరుగుతున్నాయి, అంటే కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అది 1950s నుంచి 1960s మధ్యలో వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్, గొడవలు అనేవి జరుగుతున్నాయంట. టెన్షన్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్ వాజ్ మోర్ అక్యూట్ ఇన్ బ్రజెల్స్. సో అంటే మా లాంగ్వేజ్ని అఫీషియల్గా చేయాలని ఈ యొక్క డచ్ వాళ్ళు ఎందుకోసం అంటే మేము డచ్ పీపుల్స్ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి, మేము డచ్ మాట్లాడే వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మా యొక్క లాంగ్వేజ్ని అఫీషియల్ చేయండి, లేదంటే మేమే ఎక్కువ రూలింగ్ చేస్తాము, మాకే ఆ యొక్క ఆధిపత్యం ఇవ్వండి. ఇలా వాళ్ళు ఈ యొక్క డచ్ పీపుల్స్ వీళ్ళ మీద పుషప్ చేయడం. ఈ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు తక్కువ మంది కాబట్టి వీళ్ళకి డిస్రిగార్డింగ్ చేయడం. ఇలా చేయడం చేత వారి మధ్య బ్రజెల్స్లో కావచ్చు, బెల్జియంలో కావచ్చు, వాళ్ళ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతూ వస్తున్నాయి. The Dutch speaking peoples constituted a majority in the country but in a minority in the capital. కానీ అదే ఏం చెప్తున్నట్టు ఇక్కడ డచ్ పీపుల్స్ ఏమో కంట్రీ పరంగా చూస్తే ఎక్కువ మంది ఉన్నారు, కానీ క్యాపిటల్ పరంగా మైనారిటీగా ఉన్నారు. వాళ్ళేమో కంట్రీ పరంగా ఓవరాల్గా మెజారిటీగా ఉన్నారు డచ్ పీపుల్స్ ఏమో, డచ్ స్పీకింగ్ పీపుల్స్. కానీ క్యాపిటల్ పరంగా చూస్తే మాత్రం 20% మాత్రమే ఉన్నారు. అక్కడేమో 59 కంట్రీ పరంగా, కానీ క్యాపిటల్ పరంగా చూస్తే 20%. కానీ అదే ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. కంట్రీ పరంగా ఏమో 40% ఉన్నారు, కానీ క్యాపిటల్ పరంగా 80% ఫ్రెంచ్ పీపుల్స్ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ మధ్య ఇలాంటి గొడవలు అనేవి జరుగుతున్నాయంట. మాకు కావాలి, మేము ఆధిపత్యం చేయాలి, మేము రూలింగ్ చేయాలి, మాకే ఎక్కువ పాలసీస్ కానీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ కానీ కల్పించాలి. ఇలా వీళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు జరుగుతూ వచ్చాయంట. చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో. లెట్ us కంపేర్ దిస్ టు ద సిచ్యువేషన్ ఇన్ అనదర్ కంట్రీ. సో ఇది బెల్జియం కంట్రీ గురించి కాస్త పక్కన పెడితే సరే, ఇంకో కంట్రీ గురించి కూడా తెలుసుకుందాం. అదేంటంటే శ్రీలంక. మనకందరికీ బాగా తెలుసు అనుకుంటా, శ్రీలంక మన దేశం యొక్క ఇండియన్ ఓషన్లో ఉంటుందనుకుంటా. సో ఇది కూడా ఒక ఐలాండ్, అవును కదా, ఇది కూడా ఒక ద్వీపం అనుకుంటా. అంటే 4 sides వాటర్ ఉంటే దాన్ని మనం ఐలాండ్ అంటాం. శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్ నేషన్ just a few kilometers off the southern coast of తమిళనాడు. సో శ్రీలంక అనేది మన దేశం కింద భాగంలో ఉంటుంది. అది సౌతర్న్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడుకి శ్రీలంకకి మధ్య చాలా తక్కువ దూరం ఉంటుంది, అంటే ఎక్కువ కిలోమీటర్స్ ఏమి ఉండదు, చాలా తక్కువ దూరం ఉండదు, డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇట్ హ్యాస్ అబౌట్ 2 crore పీపుల్స్, అబౌట్ ద సేమ్ యాజ్ ఇన్ హర్యానా. సో ఇక్కడ శ్రీలంక ప్రాంతంలో, శ్రీలంక కంట్రీలో 2 crores పీపుల్స్ ఉంటారంట. సేమ్ మన హర్యానా స్టేట్లో కూడా ఎంతమంది పీపుల్స్ ఉన్నారో అదే విధంగానే అక్కడ కూడా సేమ్ అలానే సిమిలర్గా ఉంటారంట. సేమ్ మన హర్యానాతో పోల్చుకుంటే శ్రీలంక అంత మొత్తంలో జనాభా కలిగి ఉంటుంది. లైక్ అదర్ నేషన్స్ ఇన్ ద సౌతర్న్ ఏషియా రీజన్, శ్రీలంక హ్యాస్ ఏ డివర్స్ పాపులేషన్. సో ఇతర సౌతర్న్ రీజన్స్తో పోల్చుకుంటే శ్రీలంకలో కూడా పాపులేషన్ మధ్య కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేంటో చూద్దాం. ద మేజర్ సోషల్ గ్రూప్స్ ఆర్ ద సిన్హాలా స్పీకర్స్. ఈ యొక్క శ్రీలంక కంట్రీలో మేజర్ పీపుల్స్ ఎవరంటే, మేజర్ గ్రూప్ పీపుల్స్ ఎవరంటే సిన్హాలా స్పీకర్స్. ఈ యొక్క సిన్హాలా స్పీకర్స్ 74% పీపుల్స్ ఉన్నారంట. సిన్హాలా లాంగ్వేజ్ని మాట్లాడే వాళ్ళు 74%. అదేవిధంగా తమిళ్ స్పీకర్స్, తమిళ్ మాట్లాడే వాళ్ళు 18% పీపుల్స్ ఉన్నారు. నెక్స్ట్ అదే తమిళ్లో కూడా 2 sub groups ఉన్నాయంట. అమాంగ్ తమిళ్స్ దే ఆర్ 2 sub groups. అదేవిధంగానే తమిళ్లలో కూడా 2 sub groups ఉన్నాయి. అవేంటో చూద్దాం మనం ఇక్కడ. తమిళ్ నేటివ్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ కాల్డ్ శ్రీలంకన్ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్. ఇక్కడ తమిళ్ నేటివ్స్, తమిళ్ అంటే ఆ యొక్క శ్రీలంక ప్రాంతంలో తమిళ్స్ అనేవాళ్ళు స్థిరంగా నివసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళేమో శ్రీలంకన్ తమిళియన్స్ అని అంటాం. వాళ్ళేమో 13% ఉన్నారంట. ద రెస్ట్
was whose forefathers came from India as plantation workers during. చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిమైనింగ్ ఎవరైతే మన ఇండియా నుంచి వాళ్ళ ఫాదర్స్ కావచ్చు, అంటే వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు మన ఇండియా నుంచి ఇక్కడ మనకి వర్కర్స్ కోసం, ప్లాంటేషన్ వర్క్ కోసం, వ్యవసాయ పనులు కావచ్చు, ఇంకా వేరే పనులు కావచ్చు, ఏదో వర్క్ మీద ఇక శ్రీలంక కంట్రీకి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళని మనం ఏమంటామంటే ఇండియన్ తమిళ్స్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి శ్రీలంక గురించి మనకి టాపిక్. ఇక్కడ శ్రీలంక అనేది ఒక ఐలాండ్. శ్రీలంకలో కూడా కొంత ఎథనిక్ పీపుల్స్ ఉన్నారు, సమ్ మేజర్ స్పీకర్ పీపుల్స్ ఉన్నారు, సోషల్ మేజర్ పీపుల్స్ కూడా. అది సిన్హాలా స్పీకర్స్ ఏమో 74% ఉన్నారు. సిన్హాలా స్పీకర్స్ 74%, తమిళ్ స్పీకర్స్ ఏమో 18%. అందులో 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. అది ఎవరంటే ఒకటేమో శ్రీలంకన్ తమిళన్స్ అని, ఇండియన్ తమిళ్స్ అని. శ్రీలంకన్ తమిళియన్స్ అంటే 13% వాళ్ళు ఉన్నారంట. ఇండియన్ తమిళ్స్ ఏమో ఒక 5% ఉన్నారు. అది నెక్స్ట్ చెప్తాను. ఇంకా చూడండి, ఇక్కడ బ్రుజెల్స్ క్యాపిటల్ రీజన్. బ్రుజెల్స్ ఎక్కడ ఉంటుందో ఇక్కడ బ్రుజెల్ కనిపిస్తుందా, ఇది మన బ్రుజెల్. ఇది బెల్జియం కంట్రీ యొక్క క్యాపిటల్. ఇక్కడేమో 80% ఏమో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు, మనకి 20% ఏమో డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వన్ వాలోనియా. వాలోనియా ప్రాంతం ఈ కింద ఉన్నది కదా, ఈ ప్రాంతం మొత్తం కూడా వాలోనియా పీపుల్స్, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్లామిష్ పీపుల్స్. పైన మనకు ఉంది కదా, పైన ప్రాంతం ఉన్నటువంటి పీపుల్స్ అందరూ కూడా మనకి డచ్ స్పీకింగ్ పీపుల్స్. నెక్స్ట్ రిమైనింగ్ చూడండి, కార్నర్స్లో మనకి జర్మన్ స్పీకింగ్ పీపుల్స్ ఉన్నారు. ఇలా బెల్జియం కంట్రీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం శ్రీలంక గురించి. చూడండి, కొలోనియల్ పీరియడ్ ఆర్ కాల్డ్ ఇండియన్ తమిళ్స్. కొంత ఫాదర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడి ఉంటారు. వాళ్ళేమో ఇండియన్ తమిళ్స్ అంటారు. సో అది మనది. యాజ్ యూ కెన్ సీ ఫ్రమ్ ద మ్యాప్, శ్రీలంక తమిళ్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో మన మ్యాప్లో చూస్తే ఎక్కువ శ్రీలంకన్ తమిళ్స్ నార్త్ ఈస్ట్ సైడ్ ఎక్కువ మంది నివసిస్తున్నారంట. శ్రీలంకన్ మ్యాప్లో చూస్తే నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ ఎక్కువ మంది జనాభా ఆ యొక్క శ్రీలంకన్ తమిళ్స్ నివసించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద సిన్హాలా స్పీకింగ్ పీపుల్స్ ఆర్ బుద్ధిస్ట్ వైల్ మోస్ట్ ఆఫ్ ద తమిళ్స్ ఆర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్. ఇక్కడ సిన్హాలా స్పీకింగ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఏ మతాన్ని ఆచరిస్తున్నారంటే బుద్ధిస్ట్ మతాన్ని ఆచరిస్తున్నారట. బుద్ధిస్ట్ మతంని వాళ్ళు ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ రిమైనింగ్ తమిళ్స్ ఏమో అది ఇండియన్ తమిళ్స్ కావచ్చు, శ్రీలంకన్ తమిళ్స్ కావచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఏ మతాన్ని ఆచరిస్తున్నారంటే కొంతమంది హిందువులుగా ఉన్నారు, కొంతమంది ఏమో ముస్లిమ్స్గా కూడా ఉన్నారంట. దేర్ ఆర్ అబౌట్ 7% క్రిస్టియన్స్ హూ ఆర్ ద బోత్ తమిళ్స్ అండ్ సిన్హాలా. రిమైనింగ్ ఎవరు ఉన్నారంటే మనకి 7% క్రిస్టియన్స్ ఉన్నారంట, క్రైస్తవులు, జైనులు ఉన్నారంట. వాళ్ళు ఏ మతాలను ఆచరించే వాళ్ళు ఉన్నారంటే ఈ క్రిస్టియన్స్ మతాన్ని ఎవరు ఆచరిస్తారు, జైన మతాన్ని ఎవరు ఆచరిస్తున్నారంటే కొంతమంది తమిళ్స్ ఆచరిస్తున్నారంట, పాటిస్తున్నారంట. కొంతమంది సిన్హాలా వాళ్ళు కూడా ఈ మతాన్ని పాటిస్తున్నారంట, అదే ఫాలో అవుతున్నారంట. సో ఇప్పుడు చూడండి, శ్రీలంక పరంగా మనం మాట్లాడుకుంటే శ్రీలంక అనేది ఒక ఐలాండ్. సో ఆ యొక్క హర్యానాతో సిమిలర్గా సేమ్ పాపులేషన్ అనేది కలిగి ఉంటుంది శ్రీలంకలో కూడా సమ్ ఎథనిక్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సిన్హాలా స్పీకర్స్ ఏమో మనకి ఇక్కడ సిన్హాలా స్పీకర్స్ ఏమో 74% ఉంటే రిమైనింగ్ పీపుల్స్ మనకి తమిళ్స్ ఏమో 18%. ఆ తమిళ్స్లో కూడా 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. శ్రీలంకన్ తమిళ్స్ అని వాళ్ళేమో 13%, ఇండియన్ తమిళ్స్ ఏమో 5%, రిమైనింగ్ ఏమో క్రిస్టియన్స్ ఏమో 7%లో ఉన్నారు. సో ఇక్కడ సిన్హాలా పీపుల్స్ ఏమో బుద్ధిస్ట్ మతాన్ని ఆచరిస్తున్నారు. అదేవిధంగానే తమిళ్స్ ఏమో హిందూ ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నారు. అదేవిధంగానే ఈ యొక్క క్రిస్టియన్ మతాన్ని తమిళ్స్ మరి సిన్హాలా ఇద్దరు కూడా మిక్స్ అయ్యి కొంతమంది ఇటు కొంతమంది అటు కూడా ఆ మతాలను ఆచరిస్తూ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ దట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ సిచ్యువేషన్ లైక్ దిస్. బెల్జియం ద డచ్ కమ్యూనిటీ వుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ numeric majority and force it will on the French and German speaking population. మనం ఒకసారి ఇమాజిన్ చేస్తే సో మనకి ఇక్కడ
ఇమాజిన్ చేస్తే ఇక్కడ బెల్జియం పరంగా మనకి సేమ్ సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది. డచ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎక్కువ జర్మన్ పీపుల్స్ని పుషప్ చేసేదానికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే మేము మెజారిటీ పీపుల్స్ ఉన్నాం, మా లాంగ్వేజ్ని మేము అఫీషియల్ లాంగ్వేజ్ చేసుకోవాలి, సో మేము రూలింగే చేయాలి, మాకు పబ్లిక్ పాలసీస్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ యూనివర్సిటీ పొజిషన్స్ కానీ మాకే ఎక్కువగా ఉండాలి అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యొక్క స్కూళ్ళల్లో కూడా కావచ్చు, ఎక్కువ మంది మెజారిటీ ఉన్న పీపుల్స్ మన స్కూల్స్లో కూడా అలా మనం ఒక మెజారిటీ పీపుల్స్ పరంగా మనం ఓట్లు వేసి అలా డిసైడ్ చేయిస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మెజారిటీ రీజన్స్ అంటే మతాల పరంగా జాతుల పరంగా మేము ఎక్కువ మంది ఉన్నాం, మేమే రూలింగ్ చేయాలా, అలా అయినప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ గొడవలు ఎక్కువ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో రెవల్యూషన్స్ కూడా స్టార్ట్ చేస్తుంటారు. అంటే మాకు సపరేట్గా స్టేట్ ఇవ్వండి, సపరేట్గా మేము మా జాతికి సపరేట్గా ఇస్తే మేము కూడా రూలింగ్ చేసుకుంటాము, అలా మాకంటూ కొన్ని పవర్స్ ఇవ్వండి అనే ఉద్దేశంతో రెవల్యూషన్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా మనం చూస్తే కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఒకప్పుడు రెండు కూడా కలిసి ఉండేటివి. కానీ కొన్ని పవర్స్ కోసము వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ కోసం వీళ్ళు రెండుగా చీలిపోయి విడిపోయి ఉన్నాం కాబట్టి సేమ్ అలాంటి పొజిషన్ అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దిస్ వుడ్ పుష్ ద కాన్ఫ్లిక్ట్ అమాంగ్ కమ్యూనిటీస్ ఫర్దర్. దిస్ కుడ్ లీడ్ టు ఏ వెరీ మెస్సీ పార్టీషన్ ఆఫ్ ద కంట్రీ. సో ఆ విధంగా ఎక్కువ పుష్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ డచ్ పీపుల్స్ అనేవాళ్ళు వారి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ జరిగే ఛాన్సెస్ ఉంది. బోత్ ద సైడ్స్ వుడ్ క్లైమ్ కంట్రోల్ ఓవర్ బ్రజైల్స్. ఇక్కడ బ్రజైల్స్ అనేది కంట్రోల్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ శ్రీలంక ద సిన్హాలా కమిటీ ఎంజాయ్డ్ అన్ ఈవెన్ బిగ్గర్ మెజారిటీ అండ్ వుడ్ ఇంపోజ్ ఇట్ విల్ ఆన్ ద ఎంటైర్ కంట్రీ. నౌ లెట్ us లుక్ అట్ వాట్ హ్యాపెండ్ ఇన్ బోత్ దీస్ కంట్రీస్. సో శ్రీలంకలో కూడా చూస్తే మనకేమో ఈ యొక్క సిన్హాలా వాళ్ళేమో చాలా ఎక్కువ మెజారిటీ పీపుల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మైనారిటీ పీపుల్స్ని పుషప్ చేసి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తూ ఉంటారు. ఆ రెండు దేశాల మధ్య ఏం జరిగాయో మనం కాస్త వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, మెజారిటేరియనిజం. ఇది శ్రీలంక అంటే మెజారిటేరియనిజం అనేది ఏంటంటే ఎక్కువ మెజారిటీ పీపుల్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ పరంగా గవర్నమెంట్ రూలింగ్ చేయడం అనేది ఇక్కడ శ్రీలంక అదే ఫాలో అవుతుంది. మెజారిటేరియనిజం మెజారిటీ పీపుల్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళే రూలింగ్ చేయడం అనేది. శ్రీలంక ఎమర్జ్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఇన్ 1948. యాక్చువల్గా February 4th, 1948లో శ్రీలంక కంట్రీ స్వతంత్రం అనేది సంపాదించుకోవడం జరిగింది. ద లీడర్స్ ఆఫ్ ద సిన్హాలా కమ్యూనిటీ సౌట్ టు సెక్యూర్ డామినెన్స్ ఓవర్ గవర్నమెంట్ బై వెర్చ్యూ ఆఫ్ దేర్ మెజారిటీ. వీళ్ళు ఏం చేశారంటే అడాప్ట్ టు ద సిన్హాలా గవర్నమెంట్. ఈ యొక్క శ్రీలంక కంట్రీని అడాప్ట్ చేసేసుకున్నారు ఈ యొక్క సిన్హాలా స్పీకర్స్ అనేవాళ్ళు. ఆ సిన్హాలా మాట్లాడే ప్రజలు అనేవాళ్ళు ఈ యొక్క శ్రీలంకన్ గవర్నమెంట్ని వీళ్ళు ఎక్కువ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసుకుని వాళ్ళే మెజారిటీ పీపుల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే రూలింగ్ చేసేసారంట. యాజ్ ఏ రిజల్ట్ ద డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అడాప్టెడ్ ఏ సిరీస్ ఆఫ్ మెజారిటేరియన్ మెజర్స్ టు ఎస్టాబ్లిష్ సిన్హాలా సుప్రమసీ అంటే వాళ్ళే ఆధిపత్యాన్ని వాళ్ళే పరిపాలన చేయడం అనేది ఈ యొక్క సిన్హాలా వాళ్ళే చేపట్టడం జరిగిందంట. ఎందుకోసం అంటే మెజారిటీ పీపుల్స్ ఉన్నారు కాబట్టి. చూడండి, in 1956 an act was passed to recognize Sinhala as the only official language, thus disregarding Tamil. సో అదేవిధంగానే వాళ్ళు ఆ సుప్రమసీ తీసుకురావడం జరిగింది వాళ్ళకి ఇండిపెండెన్సీ వచ్చిన తర్వాత. సో అదేవిధంగా 1956లో వాళ్ళు ఏం చేశారంటే ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందంట. ఆ చట్టం ఏంటంటే సిన్హాలా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఓన్లీ అక్కడ ఏంది ఒక 3 లాంగ్వేజెస్ ఉన్నాయి, జర్మన్ లాంగ్వేజ్, డచ్ లాంగ్వేజ్, సిన్హాలా లాంగ్వేజ్ అని. సో ఇందులో సిన్హాలా లాంగ్వేజ్ని ఓన్లీ సిన్హాలా లాంగ్వేజ్ మాత్రం అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్మెంట్ చేశారంట. రిమైనింగ్ సిన్హాలా, తమిళ్ ఉన్నది కదా మనకి, ఈ లాంగ్వేజెస్లో చూస్తే మనకి ఓన్లీ సిన్హాలా లాంగ్వేజ్ మాత్రం అఫీషియల్ లాంగ్వేజ్ చేయడం జరిగింది. రిమైనింగ్
ఈ తమిళ్ లాంగ్వేజెస్ని మాత్రము డిస్రిగార్డింగ్ చేశారంట. ఎందుకోసం అంటే మెజారిటీ పీపుల్స్ వాళ్ళే ఉన్నారు కాబట్టి. సిన్హాలా తమిళ్స్, డచ్ అని చెప్పాను. The government followed differential policies that favored Sinhala applicants for university positions. అదే విధంగానే ఈ మెజారిటీ పీపుల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే సుప్రమసీ తీసుకున్నారు కాబట్టి సిన్హాలా వాళ్ళే ఫేవర్డ్గా అప్లికెంట్ ఆఫ్ యూనివర్సిటీ పొజిషన్స్, వాళ్ళకి అన్ని యూనివర్సిటీ పొజిషన్స్ వచ్చేలాగా, యూనివర్సిటీస్లో వాళ్ళే చదువుకునేలాగా వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఉండేటి అంట. అలాగే గవర్నమెంట్ జాబ్స్ పరంగా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేసేవారంట, ఎక్కువ వాళ్ళకి జాబ్స్ అనేటివి ఎక్కువగా ఉండేటి అంట. ఏ న్యూ కాన్స్టిట్యూషన్ స్టిపులేటెడ్ దట్ ద స్టేట్ షెల్ ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్ బుద్ధిజం. ఇక అదే వాళ్ళు ఇంకా ఏమనుకున్నారంటే అవి గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ పాలసీస్, యూనివర్సిటీ పొజిషన్సే కాదు, ఇంకా వాళ్ళు ఏం చేశారంటే రిమైనింగ్ ఏం చేశారంటే వాళ్ళు ఒక న్యూ కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఎలా రక్షించుకోవాలి, దాన్ని ఎలా పెంచుకోవాలి, ఆ బుద్ధిజం మతాన్ని ఎలా మనం ఇంకా పెంచుకోవాలో కూడా ట్రై చేశారంట. అలా వాళ్ళు ఎవరంటే సిన్హాలా స్పీకర్స్ అనేవాళ్ళు. సో ఆల్ దీస్ గవర్నమెంట్ మెజర్స్ కమ్మింగ్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో ఆ విధంగా ఒక్కొక్కటి వాళ్ళన్నీ కూడా మెజర్స్ని ఏర్పాటు చేసుకుంటూ రావడం జరిగింది. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద ఫీలింగ్ ఆఫ్ ఎలినేషన్ అమాంగ్ ద శ్రీలంక తమిళ్స్. సో ఇలా అన్నీ వాళ్ళే తీసుకుపోతూ రావడం అంటే సిన్హాల వాళ్ళే కొంచెం వాళ్ళ యొక్క ఆధీనంలోకి మొత్తం దేశాన్ని తీసుకొచ్చుకుంటున్న టైంలో ఈ యొక్క శ్రీలంకన్ తమిళన్స్ మాత్రం చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారంట. అంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళ ఫీలింగ్స్ చాలా తగ్గిపోతూ వస్తుంటాయి. సో మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు మన మధ్య ఈక్వాలిటీ ఉంది కాబట్టి మనం అందరం కూడా హక్కులు అందరికీ ఉన్నాయి మన భారతదేశంలో. కానీ అక్కడ అలా కాదు, ఒక మతాన్ని తక్కువ చేసేయడం, ఇంకో మతాన్ని ఎక్కువ చేసేయడం, వాళ్ళకి ఎక్కువ ఫేవర్ చేయడం అలా చేస్తున్నారు. కాబట్టి ఈ శ్రీలంకన్ తమిళియన్స్ కొన్ని ఫెల్ట్ అవుతున్నారు. దే ఫెల్ట్ దట్ నన్ ఆఫ్ ద మేజర్ పొలిటికల్ పార్టీస్ లీడ్ బై ద బుద్ధిస్ట్ సిన్హాలా లీడర్స్ వాజ్ సెన్సిటివ్ టు దేర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. సో ఆటోమేటిక్గా సిన్హాలా బుద్ధిస్ట్ పీపుల్స్ ఏం చేశారంటే ఈ యొక్క మైనర్ పీపుల్స్ అయినటువంటి తమిళ్ పీపుల్స్ వాళ్ళ కల్చర్స్ని, వాళ్ళ లాంగ్వేజ్ని కాస్త కొంచెం పక్కదావ పట్టిస్తూ వచ్చారు, అంటే వాళ్ళకి కొంచెం పట్టించుకోకుండా పోవడం అలా చేస్తూ వచ్చారు. దే ఫెల్ట్ దట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ డినైడ్ దెమ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్, డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్ దెమ్ ఇన్ గెట్టింగ్ జాబ్స్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ అండ్ ఇగ్నోర్డ్ దేర్ ఇంట్రెస్ట్ యాజ్ ఎ రిజల్ట్ ద రిలేషన్. సో ఆ విధంగా వీళ్ళకి ఏం చేశారంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ డినైన్ చేసేయడం, అంటే గవర్నమెంట్ పాలసీస్ లేకుండా చేయడం, ఈక్వల్ పొలిటికల్ రైట్స్ లేకుండా చేయడం, డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్ దమ్ గెట్టింగ్ జాబ్స్, అంటే వ్యత్యాసాలు లేకుండా వాళ్ళకి జాబ్స్ కావాలని, ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలని, వాళ్ళకి ఇవన్నీ కావాలని వాళ్ళకి ఉంది. బట్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్లు అన్నీ కూడా తగ్గిపోతూ వచ్చాయి. యాజ్ ఏ రిజల్ట్ ద రిలేషన్ చూడండి ఎథనిక్ కమ్యూనిటీస్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి బిట్వీన్ ద సిన్హాలా తమిళ్ కమ్యూనిటీస్ స్ట్రైన్డ్ ఓవర్ టైమ్. సో ఇక్కడ ఏమైందంటే సిన్హాలా తమిళ్ వాళ్ళు స్ట్రైన్డ్ అయ్యారంట ఓవర్ ఆ టైంలో. కొంచెం తర్వాత చూద్దాం. ద శ్రీలంక తమిళ్స్ లాంచ్డ్ పార్టీస్ అండ్ స్ట్రగుల్స్ ఫర్ ద రికగ్నైజ్ ఆఫ్ తమిళ్ యాజ్ ఎ అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ రీజనల్ అటానమీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ సెక్యూరింగ్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్. తమిళ్ వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళది కూడా అఫీషియల్ లాంగ్వేజ్ చేసుకోవాలి ఆ యొక్క తమిళ్ని. అదేవిధంగానే వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి, ఎడ్యుకేషన్లో కూడా మాకు ఈక్వల్గా అవకాశాలు ఉండాలి, మాకు జాబ్స్ పరంగా కూడా ఈక్వల్ రైట్స్ అదేవిధంగా ఆపర్చునిటీస్ కావాలని వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగిందంట. బట్ ద డిమాండ్ ఫర్ మోర్ అటానమీ టు ప్రొవిన్సెస్ పాపులేటెడ్ బై ద తమిళ్స్ ఫర్ రిపీటెడ్లీ డినైడ్. కానీ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా రిపీటెడ్గా వాళ్ళ యొక్క డిమాండ్స్ అంటే డినైడ్ అవుతూనే వచ్చాయి. బై 1980s సెవరల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వర్ ఫార్మ్డ్ డిమాండింగ్ అండ్ ఇండిపెండెంట్ తమిళ్ ఎలియం స్టేట్ ఇన్ నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంక. కానీ అదేగానే ఇలా డిమాండ్ చేస్తూ ఆఖరికి తమిళ్ ఈలం అనే ఒక స్టేట్ని కూడా నార్త్ ఈస్టర్న్ పార్ట్లో శ్రీలంకలో ఒక స్టేట్ ఏర్పడిందంట. అలా నెక్స్ట్ కమ్యూనిటీస్ టర్న్డ్ ఇంటూ వైడ్ స్ప్రెడ్ కాన్ఫ్లిక్ట్. సో ఆ విధంగా కమ్యూనిటీస్ పరంగా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతూ వచ్చాయంట, సివిల్ వార్స్ కూడా జరుగుతూ వచ్చాయి వాళ్ళ మధ్య. యాజ్ ఎ రిజల్ట్ థౌజండ్ ఆఫ్ పీపుల్స్ బోత్ ద కమ్యూనిటీస్ హ్యావ్
బీన్ కిల్డ్, సివిల్ వార్ జరగడం చేత అతిపెద్ద సివిల్ వార్ జరిగి థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ కూడా అక్కడ మరణించడం జరిగింది ఆ టైమ్స్లో అంట. మెనీ ఫ్యామిలీస్ వర్ ఫోర్స్ టు లీవ్ ద కంట్రీ. అలా సివిల్ వార్ జరిగి ఎవరికంటే 2 కమ్యూనిటీస్, సింహాల, తమిళ్, ఈ 2 కమ్యూనిటీస్ మధ్య సివిల్ వార్ జరగడం చేత చాలామంది పీపుల్స్ కూడా ఆ యొక్క దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం, చాలామంది చనిపోవడం అలా జరిగిందంట. దట్ కంట్రీ యాజ్ ద రెఫ్యూజ్ అండ్ మెనీ మోర్ లాస్ట్ ద లైవ్లీహుడ్స్. అదేవిధంగా ఆ కంట్రీలో చాలా రెఫ్యూజ్ అయిపోయినాయి, చాలా లైఫ్లో నాశనం అయిపోయినాయి. వీ హ్యావ్ రీడ్ చాప్టర్ 1 ఎకనామిక్ టెక్స్ట్ బుక్ క్లాస్ 10th క్లాస్లో మనం ఎకనామిక్స్లో ఇది వస్తుంది. అబౌట్ శ్రీలంక ఎక్సలెంట్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. తర్వాత చూస్తే మనకి శ్రీలంక అనేది ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామిక్ పరంగా, కొంచెం హెల్త్ పరంగా ఎక్సలెంట్ రికార్డ్ అనేది ఉందంట. బట్ ద సివిల్ వార్ హ్యాజ్ కాజ్డ్ సివిల్ వార్కి ముందు కాజ్ ఏ టెరబుల్ సెట్ బ్యాక్ టు ద సోషల్, కల్చర్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఎండెడ్ ఇన్ 2009. సో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సోషల్ పరంగా, ఎకనామికల్ పరంగా, వాళ్ళ కంట్రీని వాళ్ళ కల్చర్ పరంగా కొంచెం సెట్ బ్యాక్ చేసుకోవడం జరిగిందంట. అది ఆ కాన్ఫ్లిక్ట్ అనేది 2009తో కంప్లీట్ చేసుకున్నారంట. నెక్స్ట్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. ఈ పార్ట్ని నెక్స్ట్ సెకండ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు నా వీడియో ఫాలో చేయండి. ఇంకా వీలైతే ఇంకా కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎలాంటి ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.